నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ మంత్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ బిరుదాంకితులు డాక్టర్ గుంటెపూడి శివసుధీర్ శర్మ గారు. మరి వారితో మాట్లాడి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న రాశి ఫలితాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సింహరాశి వారిని చూసినట్లయితే గనక ఈ సెప్టెంబర్ మాసంలో వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పనిసరిగా నాన్న, సింహరాశి వారికి ముఖ్యంగా నాన్న ద్వాదశ గురుగ్రహ ప్రభావం, అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం, సప్తమంలో ఉన్న రాహుగ్రహ ప్రభావం, అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, ఇన్ని గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుకూలత కాదు, ప్రతికూలంగా ఉన్నాయి. ఈ ప్రతికూలం వల్ల ఏంటంటే వీళ్ళకి అనవసరమైనటువంటి ఆవేశానికి లోనవుతూ ఉంటారు, శత్రువుల్ని పెంచుకుంటూ ఉంటారు. దీంతోపాటు ఈ శత్రువులతో ఉండేటువంటి విభేదాలు ఎలా ఉంటాయంటే భౌతికంగా యుద్ధం చేసుకునేంత వాతావరణంలో ఉంటాయి. అంటే కొట్టుకోవటం ఇలాంటివి, వాటి వల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలాంటివి తిరగవలసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపం పెరగటం, బయట పోరే ఇంట్లో పోరే, వీళ్ళకి అనుకున్న పనులు ఏవి కూడాను సజావుగా ముందుకు వెళ్ళవు. ఆర్థికంగా కొంత మేరకు పర్లా, వీళ్ళ ఖర్చుకు సరిపోయిన డబ్బులు వస్తుంటాయి, కానీ డబ్బు ఒక్కటే కాదు కదా, మనశ్శాంతి అనేటువంటిది చాలా అవసరం. అలాగే బద్ధకం పెరుగుతుంది, అనారోగ్య సూచనలు సూచిస్తుంది. ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండేటువంటి పరిస్థితి. ఇట్లా డబ్బులు వస్తూ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అంత కొంత, అంటే 100లో దాదాపు 85% ప్రతికూలత, 15% అనుకూలత మాత్రమే కనబడుతూ ఉంది. ఇంట్లో ఉన్న పిల్లలు మాట వినరు, ఇంట్లో యుద్ధ వాతావరణం, మొండితనం. వీళ్ళ ఈ రాశి కలిగినటువంటి వాళ్ళ పిల్లలు కూడా దుర్వ్యసనాలు పాలవ్వటం, చెడు స్నేహాలు పాలవ్వటం, వాళ్ళు కూడా ఇంటి మీద గొడవలు తీసుకురావటం, ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే పెద్దగా కష్టపడతారు, కానీ ఫలితం పెద్దగా కనపడదు. అలాగే ప్రైవేట్ పరమైనటువంటి, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి, కానీ ప్రతికూలమైనటువంటి వాతావరణంలో అవుతాయి, అనుకూలంగా ఉండేటువంటి వాతావరణంలో కావు. పెద్దగా జీతము పెరగదు, వీళ్ళకి ఇష్టం లేనటువంటి, వెళ్ళకూడదు అనుకునేటువంటి ప్రాంతానికే బదిలీలు జరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా కొంచెం మందబడిగానే ఉంటుంది నాన్న. ఇంకా వీళ్ళకి మన్ననలు అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెట్టి పైనుంచి చీవాట్లు పడుతూ ఉంటాయి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి విరోధి, శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది. వీళ్ళేదో వాళ్ళని అన్నారని వాళ్ళకి తెలియటం, వీళ్ళని వారించడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వీరి పక్కన ఉండేటువంటి వాళ్ళు కూడాను మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. వీళ్ళని భజన చేస్తూ ఉంటారు, వీళ్ళతో పొగుడుతూ ఉంటారు, పక్క నుంచి చేసేటువంటి కీడు మాత్రం చేస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సింహరాశి వారికి కేతుగ్రహ ప్రభావం బాగా ఎక్కువ కనబడుతుంది నాన్న. శనిగ్రహ ప్రభావం, కేతుగ్రహ ప్రభావం బాగా ఎక్కువ కనబడుతుంది. దీనివల్ల ఏంటి అంటే కేతు లక్షణాలు, వీళ్ళు సన్నగా ఉంటారు, పొడవుగా ఉంటారు, వెడల్పు ముఖంతో ఉంటారు, కలర్ తక్కువగా ఉంటారు. చెప్పాలంటే ఎగ్జాంపుల్గా జెండా ఎలా ఉంటుందో అలా, జెండా అంత కర్రగా సన్నగా ఉంటుంది, ముఖం మాత్రం పైన జెండా మాత్రం వెడల్పుగా ఉంటుంది కదా, అలాంటి పర్సనాలిటీతో, కుళ్ళు కుతంత్రాలతో, వీళ్ళ కుటుంబంలో శత్రుత్వానికి కూడా ఇతరులే కారకులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వేరే పురుషులు కానీ వేరే స్త్రీలు కానీ జోక్యం చేసుకోవడం వల్ల వీళ్ళ కుటుంబంలో తగాదాలు పెరుగుతూ ఉంటాయి, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. విదేశాల్లో వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రం 100% అవుతుంది, వాళ్ళకి సానుకూలంగా ఉంది చాలా. 100% వీళ్ళు అనుకున్న వెంటనే తొందరగా విదేశీ ప్రయాణాలకు వెళ్ళడం, అక్కడ స్థిరపడటం, ఉద్యోగము, విద్యో, మంచి ఉన్నత స్థానంలో ఉండేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి వస్తే వీళ్ళకు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ సంబంధమైనటువంటివి, అలాగే మన ఈ కళ్ళకు సంబంధించినటువంటివి, తల నరాలకు సంబంధించినటువంటివి, రక్త సంబంధమైనటువంటివి ఎక్కువగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. అంటే బీపీలు, షుగర్లు, ఇట్లాంటివి, గొడవలు, ఆవేశపడిపోవడం, మాటికి చిన్నదాన్ని కూడా రియాక్షన్ ఓవర్గా ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే చికాకు అంటాం కదా, ఆ చికాకు కొంతమందికి మెంటల్ డిప్రెషన్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి.
కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. రైతుల విషయానికి వస్తే రైతులకు కూడా అంతంత మాత్రానే ఫలితం కనబడుతూ ఉంది. వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో వీళ్ళు ఎలా ఉంటుందంటే, వీళ్ళ సింహరాశి వాళ్ళకి, వ్యాపారస్తులకి కొన్ని వస్తువులు స్టాక్ పెట్టుకుంటారు. రేపు రేటు పెరుగుతుంది అనుకున్న పరిస్థితుల్లో ఇవాళ అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది, ఇవాళ అమ్మేస్తారు, రేపు వచ్చే లాభం కాస్త పోతుంది. పక్క వాళ్ళకి వీళ్ళకంటే లాభం ఎక్కువ వస్తుంది కదా ఆటోమేటిక్గా, వాళ్ళు దాచిపెట్టుకున్న తర్వాత అమ్ముకుంటే. సో అలాంటి నష్టాలు, అనుకోనటువంటి నష్టాలు, కష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు సంపూర్ణంగా సింహరాశి వాళ్ళకి కనపడుతూ ఉన్నాయి నాన్న. ముఖ్యంగా అలానే కోర్టు వ్యవహారాలు, వీళ్ళు ఏదైతే భూపరమైనటువంటి, గృహపరమైనటువంటి, స్థిరాస్తిపరమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటిల్లో కూడా వీళ్ళకి ఎంత సానుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువ. పైగా వీళ్ళకు ఉండేటువంటి బద్ధకానికి, అనుకున్న సమయానికి వాటికి అటెండ్ అవ్వకపోవటం, అలాంటి కార్యక్రమాలకి వాటి వల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువ భారం వీళ్ళ మీద పడటం, వాటి గురించి ఎక్కడా కూడాను సానుకూలత అనేటువంటిది ముందుకు వెళ్ళదు. పైగా భార్య తరఫున కుటుంబీకులలో మరణ వార్తలు వినేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే భార్య కూడా, ఈ రాశి గల వాళ్ళ భార్య ఎవరైతే ఉంటారో, లేదా ఆడవాళ్ళు ఉంటారు, భర్త ఎవరైతే ఉంటారో, వీళ్ళకు కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఆ రాశి వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తప్పనిసరిగా అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, దైవారాధన ఎంత బాగా చేసుకుంటే అంత మేరకు వాళ్ళు సుస్థిరంగా, ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మౌనైన కలహం నాస్తి, ఎక్కువ మాట్లాడుకుంటుంటే కలహాలు ఉండవు. కాబట్టి భార్యాభర్తలు కూడా ఎవరన్నా ఏదన్నా అన్నా ఆ కొద్దిసేపు అయినా సరే ప్రశాంతంగా ఆ విషయాన్ని వదిలేసి మళ్ళీ మళ్ళీ రెట్టిస్తుంటారు కొంతమంది. ఒక విషయం అయిపోతుంది, పొద్దున ఏదో చేసి ఉంటాడు భర్త, భార్య అర్ధరాత్రి పడుకునేంత వరకు కూడా దీన్ని రెట్టించి మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి ఆలోచన మానుకొని ఇద్దరు కలిసి ఉండడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని చూసుకోవడం అనేటువంటిది మంచిది. అంతేగాని చిన్న చిన్న మాటలు పట్టించుకొని యుద్ధాలు చేసుకుంటూ, అవి ఇందాకనే చెప్పాను నేను, దాదాపు కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు కూడా, ముఖ్యంగా వీళ్ళలో ఒక వ్యక్తి వీళ్ళ కుటుంబంలోకి రావడం ద్వారా ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు, తద్వారా నష్టపోతూ ఉంటారు. కాబట్టి మూడవ వ్యక్తి మాట వినకుండా మీ వరకు మీరు ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకునేటువంటి, పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి వరకు రావాలి. మరి గురుగారు, ఇప్పుడు ఈ సింహరాశి వారిని సెప్టెంబర్ మాసంలో చూసినట్లయితే మీరు చెప్పిన విధానం ప్రకారం వీరికి మొత్తం ప్రతికూలంగానే ఉంది అని చెప్తున్నారు. మరి ఇది విన్న వాళ్ళందరూ కొంచెం ఎంతో కొంత ఆందోళన పడుతూ ఉంటారు కదా. ఇంట్లో ఒక్కరు సింహరాశి వాళ్ళు ఉంటేనే ఆందోళన పడతారు. మరి అదే ఉమ్మడి కుటుంబం అయి ఇంట్లో 2 లేదా 3, 4 సింహరాశి వాళ్ళు ఉంటే ఆ ఇల్లు మొత్తం దుఃఖంతో నిండిపోతుంది కదా. మరి వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలంటారు? ముఖ్యంగా నాన్న, గణపతి ప్రార్థన, గణపతి ఆలయాలకు వెళ్ళటం, దర్శనం చేసుకోవడం, పూజలు చేయటం, అర్చనలు, అభిషేకాలు చేయించడం. అలాగే ఉలవలు ఉంటాయి మనకి. ఉలవలు మంగళవారం రోజున ఆవుకు పెట్టాలి. కాకపోతే ఏంటంటే ఉలవలు గట్టిగా ఉంటాయి కాబట్టి సోమవారం పొద్దున నానబెడితే మంగళవారం పొద్దున నానితే చక్కగా నీళ్లు తీసేసి బెల్లం మెత్తగా దంచి లేదా మెత్తగా కట్ చేసుకొని తరిగి దాంట్లో ఉలవల్లో కలిపి ఆవుకు పెట్టి, ఆవుకి తగ్గ గ్రాసానికి ఏదైనా, ఒక ఆవుకైనా సరే, మీరు పెట్టేది ఒక ఆవుకే పెడతారు, ఆవుకి తగ్గ గ్రాసానికి ఏదైనా గోశాల వారికి, నిర్వహణ వాళ్ళకి ఏదైనా ధన రూపంగా ఇచ్చేసి స్వామివారికి, ఆ గోమాతకు నమస్కారం చేసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కుని ఇంటికి వస్తే కొంతమేరకు వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు తీరడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, మరి ఈ సింహరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో తెలియజేస్తూనే వారికి పరిహారాలను కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.